సింహరాశి వాళ్లకు ఈ వారం కొద్ది రకాల ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి అనుబంధాలు, సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని రకాల చికాకులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావలసినటువంటి బాకీలు సకాలంలో మీరు అందుకోలేకపోవటం కూడా కొంత ఇబ్బందిని కలిగించేటటువంటి సందర్భమే. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాగా శ్రద్ధను కూడా పెంచుతూ ఉండాలి. అనవసరమైనటువంటి వివాదాలకు మీరు గురి కాకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపారాలు అన్నీ కూడా నిదానంగా పురోగమిస్తూ ఉంటాయి. కొద్దిపాటి ఆదాయ మార్గాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో సాధ్యమైనంత వరకు కూడా ఎదుటివారికి మీరు అవకాశం ఇవ్వకుండా, వాగ్దానాలు ఇవ్వకుండా, మీ గౌరవాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎవరిని కూడా మీరు నమ్మకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండటం మంచిది. ఆదాయానికి వృద్ధి ఏర్పడుతుంది. నూతనమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో చేపట్టి పూర్తి చేస్తుంటారు. ఆర్థిక ఆస్తి విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా నూతనమైనటువంటి పద్ధతులను పాటించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అలా పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాకుండా కొంత ఉన్నత స్థితికి కూడా మీరు చేరుకోగలుగుతారు. ఈ వారం నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో కొన్ని అవకాశాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నాణ్యమైనటువంటి మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో మంచినీరు తాగేటప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. అందులో వివిధ రకాల మాలిన్యాలు మీ యొక్క అనారోగ్యానికి దారితీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం సింహరాశి వారు శుభకరంగా ఉండేందుకై సూర్యనారాయణ స్వామిని పూజించటం, ఆరాధించటం మంచిది. సూర్యనారాయణ స్వామి దండకమును పారాయణం చేసుకోవటం, ఆదిత్య హృదయమును పారాయణం చేసుకోవటం ద్వారా ఈ సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు కలిసి వస్తాయి.